హాయ్ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని బాయ్స్ కూడా చేసుకోవచ్చు, గర్ల్సే చేసుకోవాలని రూల్స్ ఏం లేదు, బాయ్స్ కూడా చేసుకోవచ్చు. కానీ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు డెమో వీడియో అయితే చూడండి, ఏమైనా ఉంటే వీడియోలోకి వచ్చి మాట్లాడేసుకుందాం. వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. మీకు అంత ఫీల్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే నేను కోఆపరేటివ్స్ వల్ల సాంగ్ని అయితే మ్యూట్లో పెట్టాను. మీరు ఒకసారి ఫుల్ సాంగ్తో చూడండి. నేను ఆల్రెడీ ఇన్స్టాలో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. నేను డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. మీరు ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు నేను అన్నీ అయితే యాడ్ చేసి పెట్టాను. మీరు ఏం చేయకండి, కొన్ని గ్రూప్స్ అయితే ఉంటుంది, వాటిలో అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉంది, 2 గ్రూప్స్ ఉంది, మళ్ళీ ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి. వీటిలో అయితే మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక గ్రూప్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫోటోని అయితే డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ వీడియోలోకి వెళ్ళిన తర్వాత వేరే ఫోటో యాడ్ చేయండి. వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని అయితే ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసి ఈ లేయర్ కింద పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి పైన 3 డాట్ ఇక్కడ ఫిల్ కాంప్రమైజర్ అయితే చేసుకోండి. ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్లోకి వెళ్ళి కొంచెం పైన అయితే పెట్టేసుకోండి, ఇలా ఫేస్ కనిపించేలాగా. మళ్ళీ సరిగా రాకపోతే మీరు ఫోటోకి అయితే టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. మ్యాక్సిమం ఫోటోకి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి కింద మిర్రర్ ఆన్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్నే కాపీలేట్ చేసుకోండి. పైనుంచి కాపీలేట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి చూసుకుంటే ఇక్కడ పైన ఫోటో చేంజ్ అయింది కదా, మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే మీరు కాపీ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను మిర్రర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. కాపీ చేసుకొని ఈ ఫోటోని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ లేట్ చేసుకోండి. పేస్ట్ లేట్ చేసిన తర్వాత ఫోటోని అయితే కింద పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేసి చూడండి, ఇక్కడ చేంజ్ అయింది కదా ఫోటో అయితే. మళ్ళీ సేమ్ ఇక్కడ ఈ గ్రూప్లో కూడా సేమ్ ఇలాగే చేయండి. గ్రూప్ సెలెక్ట్ చేసి కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫోటోని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత వేరే ఫోటో యాడ్ చేయండి. దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసి దీన్ని కూడా కింద పెట్టేసుకోండి. పెట్టేసి ఫోటో మీద ట్యాప్ చేసి పైన 3 డాట్ ఫిల్ కాంప్రమైజర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇలాగైతే మీరు ఫేస్ కనిపించేలాగా పెట్టేసుకోండి. పెట్టేసి ఇప్పుడు దీన్నే కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ చూసుకుంటే పైన ఫోటో చేంజ్ అయింది. మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫోటోని డిలీట్ చేసేసేయండి. పైన ప్లస్ సెకండ్ పేస్ట్ లేట్ చేసుకోండి. ఇప్పుడు పేస్ట్ లేట్ చేసి మళ్ళీ కిందికి అయితే పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. సేమ్ మీరు ఇలాగే ఒక 4 గ్రూప్స్ ఏమో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 3-4 గ్రూప్స్ ఉంది. ఇక్కడ 4 గ్రూప్స్ అయితే ఉండేవి. దీంట్లో మీరు సేమ్ ఇలాగే ఇప్పుడు చెప్పాను కదా, నేను 2 గ్రూప్స్ అయితే యాడ్ చేసి చెప్పాను కదా, ఇలాగే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్కువ లాంగ్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు కింద ఫోటో ఉంది కదా, ఆ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్ అయితే కింద ఎఫెక్ట్ 3 డాట్ కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇప్పుడు డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత వేరే ఫోటో యాడ్ చేయండి. వేరే ఫోటో యాడ్ చేసి 3 డాట్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంప్రమైజర్ మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని అయితే కింద లాంగ్ ప్రెస్ చేసి ఈ గ్రూప్ కింద పెట్టేసుకోండి. ఇక్కడ ఒక గ్రూప్ అయితే ఉంటుంది కదా, ఈ గ్రూప్ కింద పెట్టేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసి కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రూప్ కింద ఒక ఫోటో ఉంటుంది, ఫోటోని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ వీడియోలోకి వెళ్ళిన తర్వాత అదే ఫోటో యాడ్ చేసుకోండి. సేమ్ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఈ ఫోటోని అయితే ఈ గ్రూప్ కింద పెట్టేసుకోండి. గ్రూప్ కింద పెట్టేసిన తర్వాత ఫేస్ అయితే కనిపిస్తలేదు కదా, ఇప్పుడు కింద పెట్టేసుకోండి. ఇలాగైతే మీరు ఫేస్ కనిపించేలాగా అయితే పెట్టేసుకోండి, ఇలా సరిపోతుంది. సేమ్ ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, స్టార్టింగ్లో ఒక గ్రూప్ ఉంటుంది, సేమ్ ఇలాగే చేయండి. మళ్ళీ లాస్ట్లో ఒక గ్రూప్ ఉంటుంది, దీంట్లో కూడా సేమ్ ఇలాగే చేయండి, సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఇక్కడ సెంటర్లో ఉంది కదా, సెంటర్లో ఉన్న దాన్ని కూడా కింద ఫోటో మీద ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ 3 డాట్ కాపీ చేసి ఫోటోని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ వీడియోలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంది కదా, ఈ ఫోటో కింద పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు పైన ఫోటో ఉంది కదా, దాన్ని అయితే పైనుంచి కాపీలేట్ చేసుకోవాలి. కాపీలేట్ చేసి ఇప్పుడు ఈ ఫోటోని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత అదే ఫోటో యాడ్ చేయండి.
అదే ఫోటో యాడ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసిన తర్వాత పైన ప్లస్ ఐకాన్, ఇక్కడ కింద పేస్టల్ పక్కన యారో, ఇక్కడ కలర్ ఫిల్ టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది ఇలా. కానీ కింద ఫోటో ఉంది కదా, ఫోటోకి కూడా ఎఫెక్ట్ యాడ్ చేయండి. కాపీ చేసుకునే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది ఇలా. ఇలాగైతే వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే వస్తుంది ఎఫెక్ట్ అనేది. ఇంతే ఉంటుంది వీడియో అయితే. ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్.